హెచ్బిఏవన్సీ ఇది ఒక డయాబెటిక్ టెస్ట్. సో ఎవరికి తెలిసినా తెలియకపోయినా డయాబెటిక్స్ కి మాత్రం దీని గురించి బాగా తెలుసు. కానీ దీని గురించి ఉన్న నాలెడ్జ్ మాత్రం అందరూ ల్యాక్ అవుతూ ఉన్నారు. నేను దీని గురించి ఈరోజు కొన్ని చిన్న చిన్న బేసిక్స్ అయితే మీకు చెప్తాను. హీమోగ్లోబిన్ అనే బాడీలో ఉన్న ఒక ప్రోటీన్ ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటుందో, యూజువల్ గా మన బాడీలో ఆక్సిజన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ హీమోగ్లోబిన్ మీద మనం బాడీలో ఉన్న షుగర్స్ అంటే ఫుడ్ నుంచి వచ్చిన షుగర్స్ ఒక లేయర్ లాగా కోట్ అయ్యి అవి కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం డయాబెటిస్ కండిషన్స్ లోనో ప్రీ డయాబెటిస్ కండిషన్స్ లోనో షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు దీని కోటింగ్ లెవెల్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈ టెస్ట్ ద్వారా మనం ఆ హీమోగ్లోబిన్ మీద ఉన్న కోటింగ్ లెవెల్స్ ని మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. హీమోగ్లోబిన్ లైఫ్ స్పాన్ 3 months కాబట్టి మనం హెచ్బిఎవన్సీ కూడా 3 months కి ఒకసారి చేసుకుంటాం. ఈ విషయం తెలియక నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ బయట ఎక్కడైనా పేషెంట్స్ కానీ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 1 year అలా వాళ్ళు ర్యాండమ్ గా చేయించుకుంటూ ఉంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెల్ కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఇయర్లీ ట్వైస్ చేయించుకున్నా సరిపోతుంది. బట్ అన్కంట్రోల్ షుగర్స్ కానీ లేకపోతే డయాబెటిక్ డ్రగ్స్ ఏమైనా చేంజ్ చేసినప్పుడు 3 months ఒకసారి చేయించుకుంటే బెటర్.